హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోరింగ్ విత్ వినయ్. నేను రీసెంట్గా ఫిలిప్పీన్స్ వెళ్ళినప్పుడు సిబు సిటీకి దగ్గరలో ఉన్న కవాసన్ వాటర్ ఫాల్స్ అండ్ క్యాన్యోరింగ్ చేశాను. నేను ఇప్పటిదాకా చేసిన అడ్వెంచరస్ యాక్టివిటీస్లో స్కై డైవింగ్ తర్వాత ఇదే నా సెకండ్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక ఈ పేజీని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం, పదండి. ఇక్కడ మనవాడు అసలు ఈ యాక్టివిటీ గురించి మొత్తం బ్రీఫింగ్ ఇస్తున్నాడు. అసలు ఈ యాక్టివిటీ 3-4 అవర్స్ ఉంటుందని, మనం చాలా కేవ్స్లో నుంచి ట్రెక్కింగ్, స్విమ్మింగ్ లాంటి అడ్వెంచరస్ యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటూ ఫైనల్గా మనం కవాసన్ వాటర్ ఫాల్స్కి వెళ్తాం. దాని గురించి మొత్తం మనవాడు బ్రీఫింగ్ అయితే ఇస్తున్నాడు. ఇక్కడ అసలు మెయిన్ ట్రెక్కింగే 4 అవర్స్, కానీ ఆ ప్లేస్కి వెళ్ళడానికి, ఈ హిల్స్ అన్ని ట్రెక్ చేయడానికి ఇంకొక 2 to 3 అవర్స్ అయితే మనం నడవాల్సి వస్తుంది. సో దాన్ని స్కిప్ చేయడానికి అయితే మేము ఈ రోప్వే తీసుకున్నాం. ఇది కూడా ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ అసలు. మనం ఆ రోప్వే అంతా వెళ్ళిన తర్వాత కూడా మనం ఆ కొండ పైనుంచి కింద వరకు దిగాలి. దిగిన తర్వాతే ఆ రియల్ మెయిన్ స్పాట్ దగ్గరికి మనం వెళ్తాం. ఇదిగోండి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకా జాతర షురు. ఇక్కడ నుంచి నియర్లీ 4 అవర్స్ ఇలాగే వాటర్ మధ్యలో నుంచి స్విమ్ చేస్తూ, ట్రెక్ చేస్తూ, ఇలా అడ్వెంచరస్ యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటూ ఫైనల్గా మనం కవాసన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తాం. ఇది యాక్చువల్గా కొంచెం డేంజరసే, అందుకే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గైడ్ ఉంటారు. సో వాళ్ళు లోకల్స్ అన్నమాట. సో వాళ్ళకి ఈ ఏరియా మొత్తం తెలుసు. సో ఎక్కడెక్కడ ఎలా నడవాలి, ఏ స్పాట్లో ఎలా దిగాలి, మొత్తం వాళ్ళే గైడ్ చేస్తారు. వాళ్ళు చెప్పినట్టే మనం ఫాలో అయ్యి ఈ యాక్టివిటీ మొత్తాన్ని కంప్లీట్ చేయాలి. ఈ బ్లూయిష్ వాటర్లో ఈ యాక్టివిటీ ట్రస్ట్ మీ లైఫ్లో మర్చిపోరు భయ్యా. డబ్బులు ఉన్నప్పుడు కాదు, మనలో ఓపిక ఉన్నప్పుడు మాత్రమే చేయగలిగే యాక్టివిటీ ఇది. బ్లూయిష్ వాటర్, అలాగే చుట్టూ పెద్ద కేవ్స్. అసలు ఇలాంటి ప్లేస్ ఒకటి ఉంది అని వీళ్ళకి ఎలా తెలిసింది అనే డౌట్ అయితే ఫస్ట్ వస్తుంది మనకి. లోకల్స్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే, లోకల్స్ అసలు స్టార్టింగ్లో దాన్ని కనిపెట్టారంట దీన్ని. సో ఇంత చాలా నేచురల్ వండర్ లాగా అనిపించడం వల్ల లోకల్గా ఉన్న ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ దీన్ని ఒక టూరిస్ట్ అట్రాక్షన్గా చేశారు. Kawasan waterfall. Go 1, 2, 3, go, 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 go. సో ఈ చుట్టుపక్కల ఉన్న విలేజర్స్ మొత్తాన్ని ఈ యాక్టివిటీకి గైడ్స్గా ఎన్రోల్ చేశారంట. మొత్తం మీద దగ్గర 1800 గైడ్స్ ఉన్నారు. ఇక ఈ కేవ్స్ మధ్యలో మనకి తినడానికి కొంచెం స్నాక్స్ కూడా దొరుకుతాయి. ఆ కేవ్స్ మధ్యలో దొరికే కాల్చిన బనానా అండ్ స్వీట్ పొటాటో టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది భయ్య. అది మరి మేము తిరిగి నడిచిన దానిక నిజంగా టేస్ట్ బాగుందో తెలియదు, కానీ ఎక్స్ట్రాడినరీగా టేస్ట్ అయితే అనిపించింది. ఇక ఈ ప్లేస్కి ఎలా వెళ్ళాలి అనే క్వశ్చన్కి అయితే, ఈ ప్లేస్కి మీరు సిబు నుంచి 4 అవర్స్ ట్రావెల్ చేస్తే ఈ స్పాట్కి అయితే మీరు వెళ్ళగలరు. సో డే ట్రిప్ని అయితే బుక్ చేసుకోండి సిబులో. అక్కడ నుంచి మీరు వాళ్ళే ఇక్కడికి తీసుకొస్తారు. సో యాక్టివిటీ అంతా అయిన తర్వాత మళ్ళీ హోటల్కి కూడా వాళ్ళే తీసుకుని వెళ్తారు. యాక్టివిటీ ఎండ్ టు ఎండ్ ఇంక్లూడింగ్ ఫుడ్ అంతా కలిపి పర్ పర్సన్ 10,000 కూడా అవుతుంది. 8,000 ప్లస్ నుంచి 9,000 వరకు అవుతుంది. ఈ బ్యూటిఫుల్ స్పాట్ని మీ ట్రావెల్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.